హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ర్యాండమ్ థాట్స్. మీరు మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి హ్యూజ్ అమౌంట్స్ క్యాష్ విత్‌డ్రాల్స్ చేస్తున్నారా? అయితే నెక్స్ట్ టైం నుంచి క్యాష్ విత్‌డ్రాల్ చేసే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. ఎందుకంటే క్యాష్ విత్‌డ్రాల్స్ పైన మీరు ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ని ఎంకరేజ్ చేయడానికి అండ్ ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్‌ని డిస్కరేజ్ చేయడానికి బ్యాంక్ అకౌంట్స్ నుంచి క్యాష్ విత్‌డ్రాల్స్ పైన ఒక లిమిట్ అమౌంట్ దాటితే ఆ ఎక్సెస్ అమౌంట్ పైన బ్యాంక్ వారే కొంత ట్యాక్స్ అమౌంట్‌ని డిడక్ట్ చేసి మీ పాన్ నంబర్ పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి రెమిట్ చేస్తారు. ఆ కట్ ఆఫ్ స్లాబ్ అమౌంట్స్ ఎంతో ఇప్పుడు చూద్దాం. ఈ ట్యాక్స్ అమౌంట్‌ని అరైవ్ అవ్వటానికి ఈ సినారియోలో ఒక ఇండివిడ్యువల్‌ని ట్యాక్స్ పేయరా లేక నాన్ ట్యాక్స్ పేయరా అని చూస్తారు. ఈ క్యాలిక్యులేషన్ కోసం ట్యాక్స్ పేయర్ అంటే గత 3 ఫైనాన్షియల్ ఇయర్స్‌లో అంటే 2017-18, 18-19, 2019-20 ఈ 3 ఫైనాన్షియల్ ఇయర్స్‌లో ఏదో ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి. అలా ఏదో ఒక ఇయర్‌లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే అతన్ని ట్యాక్స్ పేయర్‌గా కన్సిడర్ చేస్తారు. కంపల్సరీగా లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్‌లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన పని లేదు. ఏదో ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో చేస్తే సరిపోతుంది. అదే ఆ పాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్‌లో ఏ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్‌లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే అతన్ని నాన్ ట్యాక్స్ పేయర్‌గా కన్సిడర్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కోసం టోటల్ ఫైనాన్షియల్ ఇయర్‌లో విత్‌డ్రాయల్ అమౌంట్స్‌ని 3 స్లాబ్స్ కింద డివైడ్ చేస్తారు. అవి 0-20 lakhs, 20 lakhs to 1 crore, 1 crore అబోవ్. దెన్ ఒక ఇండివిడ్యువల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో అంటే 1st April 2020 నుంచి 31st March 2020 లోపల అతను ట్యాక్స్ పేయర్ అయినా కాకపోయినా 20 lakhs వరకు క్యుములేటివ్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ విత్‌డ్రా చేస్తే బ్యాంక్ వాళ్ళు ఎలాంటి ట్యాక్స్ అనగా ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అదే టీడీఎస్‌ని కట్ చేయరు. నెక్స్ట్ స్లాబ్‌కి వెళ్దాము. 20 lakhs to 1 crore. ఒక ఇండివిడ్యువల్ ఇఫ్ హి ఈజ్ ఎ ట్యాక్స్ పేయర్ అయితే 20 lakhs నుంచి 1 crore అమౌంట్ వరకు మొత్తం ఫైనాన్షియల్ ఇయర్‌లో క్యాష్ అమౌంట్ విత్‌డ్రాల్ చేసుకుంటే అతనికి ఎలాంటి ట్యాక్స్ డిడక్ట్ చెయ్యరు. ఇదే 20 lakhs to 1 crore స్లాబ్‌లో ఒక ఇండివిడ్యువల్ ఇఫ్ హి ఈజ్ ఎ నాన్ ట్యాక్స్ పేయర్ 20 lakhs నుంచి 1 crore వరకు అతను బ్యాంక్ నుండి అమౌంట్ విత్‌డ్రా చేసుకుంటే అతను ఎంత అమౌంట్ అయితే 20 lakhs పైన డ్రా చేస్తారో ఆ అమౌంట్ పైన బ్యాంక్ వాళ్ళు 2% టీడీఎస్ అమౌంట్‌ని కట్ చేసి ఆ అమౌంట్‌ని ఆ ఇండివిడ్యువల్ యొక్క పాన్ నంబర్ పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రెమిట్ చేస్తారు. అలా కట్ చేసిన 2% అమౌంట్ పోను మిగతా అమౌంట్‌ని విత్‌డ్రాయల్‌గా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిడ్యువల్ నాన్ ట్యాక్స్ పేయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆల్రెడీ 20 lakhs వరకు అమౌంట్ విత్‌డ్రా చేసేసారు. ఇప్పుడు ఫ్రెష్‌గా 1 lakh అమౌంట్ విత్‌డ్రా చేయడానికి వెళ్లారు. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఆ 1 lakh పైన 2% అనగా 2000 రూపీస్ ట్యాక్స్‌గా కట్ చేసి ఆ 2% అమౌంట్ అదే 2000 రూపీస్‌ని ఆ యొక్క ఇండివిడ్యువల్ పాన్ నంబర్ పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కి రెమిట్ చేస్తారు. మిగతా 98,000 రూపీస్ అమౌంట్‌ని ఆ ఇండివిడ్యువల్‌కి ఇచ్చేస్తారు. ఇది 20 lakhs to 1 crore క్యాష్ విత్‌డ్రాయల్ కేసు. ఇప్పుడు అబోవ్ 1 crore అమౌంట్ విత్‌డ్రాయల్ గురించి చూద్దాం. ఫర్ ట్యాక్స్ పేయర్స్ ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో మొత్తం క్యుములేటివ్‌గా 1 crore పైన ఎంత అమౌంట్ అయితే విత్‌డ్రా చేస్తారో దానిపైన 2% ట్యాక్స్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్ ఆల్రెడీ 1 crore వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో అమౌంట్ విత్‌డ్రా చేశారు. ఇప్పుడు ఫ్రెష్‌గా ఒక 10 lakhs అమౌంట్ విత్‌డ్రా చేయడానికి వెళ్లారు. సో, ఆ 10 lakhs పైన 2% అనగా 20,000 అమౌంట్ ట్యాక్స్ డిడక్ట్ చేసి మిగతా అమౌంట్‌ని ఆ ఇండివిడ్యువల్‌కి విత్‌డ్రాయల్‌గా ఇచ్చేస్తారు. అదే నాన్ ట్యాక్స్ పేయర్ అయితే 5% టీడీఎస్ అమౌంట్ పే చేయాలి.
ఇప్పుడు మనం నాన్ ట్యాక్స్ పేయర్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక నాన్ ట్యాక్స్ పేయర్ ఇండివిడ్యువల్ అతను ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో టోటల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ 1,20,00,000 రూపీస్ విత్‌డ్రాల్ చేశాడు అనుకుందాం. టోటల్ ఫైనాన్షియల్ ఇయర్‌లో మొత్తం అమౌంట్. సో, ఈ స్లాబ్స్ ప్రకారం అప్ టు 20,00,000 ఏమో అతను ఏం ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో, అప్ టు 20,00,000 నిల్ టీడీఎస్. దెన్ 20,00,000 టు 1,00,00,000 అంటే 80,00,000 అమౌంట్ పైన 2% టీడీఎస్ బ్యాంక్ డిడక్ట్ చేస్తుంది. సో, ఆ 2% ఆఫ్ 80,00,000 ఈజ్ ఈక్వల్ టు 1,60,000 రూపీస్. అండ్ మిగిలిన 20,00,000 అదే 1,00,00,000 నుంచి 1,20,00,000 వరకు. ఆ 20,00,000 పైన 5% టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. 20,00,000 పైన 5% అంటే 1,00,000. సో, ఇందాక 1,60,000 ఇప్పుడు 1,00,000. టోటల్ 2,60,000 రూపీస్ టీడీఎస్ అమౌంట్‌ని బ్యాంక్ వాళ్ళు ఆ ఇండివిడ్యువల్ యొక్క అకౌంట్ నుంచి డిడక్ట్ చేసి, ఆ ఇండివిడ్యువల్ యొక్క పాన్ నంబర్ పైన ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌కి రెమిట్ చేస్తారు. ఇది అబోవ్ 1,00,00,000 స్లాబ్ విత్ టాక్స్ అమౌంట్ క్యాలిక్యులేషన్. అసలు ఒక ఇండివిడ్యువల్ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి అతని యొక్క పాన్ కార్డ్ లింక్ అవ్వకపోతే అబోవ్ 20,00,000 విత్‌డ్రాల్ పైన డైరెక్ట్ 20% టాక్స్ డిడక్ట్ చేసి రెమిట్ చేయాల్సి వస్తుంది. సో, ఫస్ట్ మనం మన పాన్ కార్డ్ తీసుకొని బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనలాంటి కామన్ పబ్లిక్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో 20,00,000 కంటే ఎక్కువ అమౌంట్ విత్‌డ్రాల్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి, మనం భయపడాల్సిన పని లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.